చిన్న కుండీలో మారేడు మొక్కను పెంచుకొని అక్కడ ఒక పార్థివలింగం మట్టితో చేసిన శివలింగా నుంచి రోజు అభిషేకం చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. మారేడు కింద శివభక్తుడికి భోజనం పెడితే అన్నదానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం రావాలంటే ఎక్కడైనా మారేడు చెట్టు సమీపంలో, మారేడు చెట్టు నీడపడే ప్రదేశంలో శివభక్తుడికి భోజనం పెట్టండి. కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే మారేడు చెట్టు కింద శివప్రియమైన రోజుల్లో క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానం ఇచ్చినట్లయితే ఏ జన్మలో కూడా దారిద్ర్య బాధలు ఉండవని ధర్మసింధు అనే గ్రంథంలో చెప్పారు. అంటే శివుడికి ఇష్టమైన రోజులంటే మాస శివరాత్రి, సోమవారము, ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు, మహాశివరాత్రి, ఇవన్నీ శివుడికి ఇష్టమైన రోజులు. శివుడికి ఇష్టమైన రోజుల్లో మారేడు కింద ఎవరికైనా క్షీరాన్నం అంటే ఆవు పాలతో చేసినటువంటి పొంగలి దానం ఇవ్వండి.